హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 53కి అయితే అందరు స్వాగతం. మరియు డేట్ చూసుకుంటే జూన్ 22, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నాం మనకి యాపిల్ నుంచి. యాపిల్ అయితే ఐఫోన్ యూజర్స్కి ఒక పెద్ద బాంబ్ అయితే పిలిచింది. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు యాపిల్ ఇలా చేస్తుందని. ఇప్పుడు మనకి యాపిల్లో అయితే ఏఏ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అని కొన్ని ఏఏ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఈ ఏఏ ఫీచర్స్ ఓన్లీ మనకి ఐఫోన్ 15 Pro, 15 Pro Max మాత్రమే ఈ సపోర్ట్ చేస్తాయంట. మనకి ఐఫోన్ 15 కానీ 15+ కానీ మనకి బిలో డివైసెస్ ఉంటాయి, 14 Pro, 14 Pro Max, 14 ఈ డివైసెస్ కి అయితే సపోర్ట్ చేయదంట. మనకి హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అయితే మనకి ఏఐకి అయితే సపోర్ట్ చేయదంట. ఓన్లీ ఐఫోన్ 15 Pro, 15 Pro Max లో మాత్రమే ఈ ఏఐ ఫీచర్స్ అయితే యూజ్ అయితే అని చెప్తున్నారు. బట్ మనకి సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు. మనకి 15 కానీ 15+ కానీ 14 కానీ 14 Pro అని మ్యాక్స్ కూడా ఉన్నాయి కదా, బట్ వాటికైతే సపోర్ట్ చేయదంట. మనకి 15+ మనకి కొత్త జనరేషన్ ఫోన్లే మనకి వీటిలో ఎందుకు సపోర్ట్ చేయదంటే ఇందులో మనకి యాపిల్ A16 బయానిక్ చిప్ అయితే యూజ్ చేస్తారు. బట్ ఇది ఓల్డ్ మనకి ఐఫోన్ 14 Pro, 14 Pro Max లో యూజ్ చేసిన చిప్ ఇది. ఇప్పుడు మనకి తీసుకొచ్చింది మనకి 15 Pro, 15 Pro Max లో తీసుకొచ్చింది యాపిల్ A17 Pro చిప్ తీసుకొచ్చారు. ఈ చిప్ కి మాత్రమే ఏ ఫీచర్ సపోర్ట్ చేస్తారని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మనకి M1 కానీ M2 కానీ M3 కానీ M4 కానీ మ్యాక్స్ ఉంటాయి కదా, మ్యాక్స్ కానీ ఐప్యాడ్స్ కానీ ఎం సిరీస్ లో ఉంటాయి కదా, మనకి M1 చిప్, M2 చిప్, M3 చిప్, M4 చిప్ ఉన్న మనకి యాపిల్ డివైసెస్ ఉంటాయి కదా, మనకి మ్యాక్ బుక్ కానీ అండ్ అలాగే మనకి ఐప్యాడ్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే మనకి ఈ ఏఐ ఫీచర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. కానీ మనకైతే ఈ ఐఫోన్ లో చూసుకుంటే ఓన్లీ 15 Pro, 15 Pro Max మాత్రమే ఇప్పుడు తీసుకొచ్చిన యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్స్ అయితే సపోర్ట్ చేస్తారని చెప్పారు. ఈ న్యూస్ అయితే యాపిల్ యూజర్స్ కి అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 15 Pro, 15 Pro Max చాలా మంది ఎఫోర్డ్ చేయలేరు, కొనలేరు. అవి 1,25,000 స్టార్టింగ్ ఉంటాయి. బట్ కొంతమంది 14 తీసుకుంటారు. 14 Pro Max యూజ్ చేస్తున్న వాళ్ళు, 15+ యూజ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడైతే యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్స్ అయితే యూజ్ చేయలేరు. బట్ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి వివో నుంచి వివో T3 Lite అనే ఒక మొబైల్ అయితే జూన్ 27వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మోస్ట్ అఫోర్డబుల్ 5G ఫోన్ అని చెప్తున్నారు. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మనకి 12,000 లోపు ఉన్నట్లయితే తెలుస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నా మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ వీళ్ళు మోస్ట్ అఫోర్డబుల్ ఫోన్ అంటే మనకి 12,000 కాదు. బట్ ఇక్కడ మనకి Poco M6 Pro కూడా మనకి 5G ఫోనే. అది కూడా మనకి ఫుల్ HD డిస్ప్లే అయితే వస్తుంది. అది కూడా మంచి ఫోనే. కానీ వీళ్ళు 12,000 పెట్టి మోస్ట్ అఫోర్డబుల్ అని చెప్తున్నారు. ఒక 9,000, 8,500 పెడితే అక్కడ మనకి మోస్ట్ అఫోర్డబుల్ అయితే. బట్ చాలా మంది 10,000 కంటే ఎక్కువ పెట్టి కొనడానికి అయితే కొంతమంది ఆలోచిస్తారు. 5G ఫోన్స్ అంటే 10,000 లోపు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇదైతే మనకి జూన్ 27వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే లాంచ్ అవబోతుంది. బట్ ఆ రోజే దీనికి ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి సెన్హైజర్ నుంచి. సెన్హైజర్ అయితే ఒక TWC ఇయర్బడ్స్ అయితే లాంచ్ చేసింది ఇండియాలో. ఇది సెన్హైజర్ అసిస్టెంట్ వైర్లెస్ ఇయర్ బడ్స్. ఇవి మనకి హైబ్రిడ్ ANC తో అయితే వస్తాయి. మనకి పూర్తిగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక 5-6 వేలలో చూసుకుంటే అవి మనకి అంతగా ఉండవు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది కానీ అంత పర్ఫెక్ట్ గా అయితే ఉండవు. ఇది హైబ్రిడ్ తో అయితే వస్తుంది. ఇందులో మనకి 7mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. దీని బ్యాటరీ చూసుకుంటే మనకి కేస్ లో చూసుకుంటే కేస్ ఫుల్ ఛార్జ్ చేస్తే మనకి 28 hours వరకు మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది, మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఇయర్ బడ్స్ చూసుకున్నా మనకి ఒకసారి ఇయర్ బడ్స్ ఫుల్ ఛార్జ్ పెడితే మనకి కంటిన్యూస్ గా 8 hours ప్లే టైం వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక ఇయర్ బడ్స్ ప్రైస్ చూసుకున్నా మనకి 13,000 అయితే పెట్టారు. ఇవి మనకి అమెజాన్ లో లభిస్తున్నాయి, అండ్ ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయి, అండ్ అలాగే వీళ్ళ సెన్హైజర్ వెబ్సైట్ లో కూడా ఉన్నాయి. బట్ వీటికైతే 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఒకవేళ మీకు సెన్హైజర్ నుంచి మంచి హై క్వాలిటీ సౌండ్ ఉన్న ఇయర్ బడ్స్ కావాలనుకుంటే, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మాకు పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి ఇండిగో నుంచి. ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళైతే వాట్సాప్ లో ఒక ఏఐ అసిస్టెంట్ అయితే లాంచ్ చేశారు. ఇది ఒక నెంబర్, ఫస్ట్ అయితే మనం ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ప్లే మీద కనబడుతుంది కదా, ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకుని హాయ్ అని పెట్టారనుకోండి, ఒక చాట్ అసిస్టెంట్ అయితే తీసుకొచ్చారు. మనకి చాట్ బాట్ లాంటిది. మనం ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి, దానికి ఇన్స్టెంట్ గా రిప్లై అయితే ఇస్తుంది. దీంట్లో మనకి ఫ్లైట్ బుక్ చేసుకోవాలని చేసుకోవచ్చు. మనం జస్ట్ హాయ్ అని పెట్టామనుకోండి, మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు వెళ్తున్నారు. అండ్ అలాగే మనకి లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్ ఉంది, అండ్ అలాగే తమిళ్ కూడా ఉంది. బట్ మనకి మిగతా రిమైనింగ్ అయితే ఆ లాంగ్వేజెస్ అయితే లేవు. ప్రెసెంట్ చూసుకునే హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఈ 3 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, బట్ మనకి ఆ ఫ్లైట్స్ ఏ టైంకి ఉన్నాయి, అండ్ అలా
తక్కువ ప్రైస్లో ఈ ఫ్లైట్ ఉంది అండ్ అలా మనకి వాటి టైమింగ్ ఏంటి, మన బోర్డింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ మనకైతే ఇందులో ఆ ఫ్లైట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఆ వాట్సాప్లోనే ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇక్కడ కనపడే స్క్రీన్ మీద నెంబర్కి అయితే మీరు జస్ట్ హాయ్ అని పెట్టారనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీరు ఈ చాట్ అసిస్టెంట్ నుంచి అయితే పొందొచ్చు. జస్ట్ మీరు వాట్సాప్లోనే మీరైతే ఫ్లైట్స్ ఏమైనా బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. వెరీ ఈజీగా అయిపోద్ది మీకైతే. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి OnePlus నుంచి OnePlus అయితే బ్యాటరీలో ఒక కొత్త టెక్నాలజీని అయితే తీసుకొని రాబోతుంది. అసలు ఇది చూస్తే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇదే మనకి గ్లాసియర్ బ్యాటరీ టెక్నాలజీ అని వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే మొబైల్స్లో మనకి ఈ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే వీళ్ళైతే గ్యారంటీ అయితే ఇస్తున్నారు. 4 సంవత్సరాల వరకు అయితే మీకు బ్యాటరీ హెల్త్ అయితే తగ్గదని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ప్రామిస్ చేస్తున్నారు వీళ్ళైతే మీకు బ్యాటరీలో ఎలాంటి ఇష్యూ ఉండదు. అండ్ అలాగే మనకి బ్యాటరీ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ అలాగే మనకి బ్యాటరీ కూడా ఛార్జింగ్ కూడా మీకు చాలా సూపర్ ఫాస్ట్గా అయితే అవుతుందని చెప్తున్నారు. మనకి ఒక 6100 mAh బ్యాటరీని 100 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్తో మనకి ఒకవేళ మొబైల్కి 100 వాట్స్ సపోర్ట్ ఉందనుకోండి, అందులో 6100 mAh బ్యాటరీ ఉంటే దాన్ని కేవలం 1 to 100% మనం 36 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే ఈ టెక్నాలజీలో వీళ్ళు బ్యాటరీ సైకిల్స్ ని కూడా చాలా ఇంప్రూవ్ అయితే చేస్తారు. మనకి ఒక నార్మల్ మొబైల్లో బ్యాటరీలో మనకి బ్యాటరీ సైకిల్స్ మనకి 300 నుంచి 500 మధ్యలో అయితే ఉంటాయి. బట్ ఏకంగా వీళ్ళైతే 800కి అయితే తీసుకెళ్తారంట. బట్ మనకి బ్యాటరీ సైకిల్స్ అయితే 800 వరకు అయితే మనకైతే ఉంటాయి. అండ్ అలాగే మనకి బ్యాటరీ అయితే 4 సంవత్సరాలు వీళ్ళైతే గ్యారంటీ ఇస్తున్నారు. మీకు బ్యాటరీ హెల్త్ లో ఎలాంటి ఇష్యూ ఉండదు 4 సంవత్సరాల వరకు అయితే అని వీళ్ళైతే గ్యారంటీ అయితే ఇస్తున్నారు. చూడాలి OnePlus తీసుకురాబోయే OnePlus గ్లాసియర్ బ్యాటరీ టెక్నాలజీ మనకి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ లో రాబోయే మొబైల్స్ లో మనకి ఈ టెక్నాలజీ ఖచ్చితంగా యూజ్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఏ మొబైల్లో ఫస్ట్ వీళ్ళు యూజ్ చేస్తారో తెలియదు కానీ బట్ మనకైతే బ్యాటరీలో మనకి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తాం OnePlus నుంచి అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.